దీన్ని ఇలా 100% అనుకుంటే వాటర్ ఉన్న వాటర్ అన్నిటిని కలిపి ఇదంతా మొత్తం ఫ్రెష్ వాటరే ఉంటుందా భూమి పైన 100%? ఓకే, దీన్ని సిలైన్ వాటర్ ఫ్రెష్ వాటర్ కిందకి డివైడ్ చేస్తాం, 50-50% ఉంటుందా? ఓకే, ఎంత ఉంటుంది సిలైన్ వాటర్? 97.25% అప్రాక్సిమేట్ గా. ఇదంతా మనకి పనికి రాదు, ఫిలైన్ వాటర్ ఫార్మాట్ లో అంటున్నాం ఇండైరెక్ట్ గా. రిమైనింగ్ ఫ్రెష్ వాటర్ ఓన్లీ 2.75% మాత్రమే ఉంది. ఇది ఎలా డివైడ్ అయి ఉంటుంది, ఎర్త్ పైన ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది ఫ్రెష్ వాటర్ అనేది? మనందరికి తెలిసిన విషయమే, భూమి పైన 71% అనేది వాటర్ ఉంటుంది, రిమైనింగ్ 29% ల్యాండ్ అంటున్నాం ఇండైరెక్ట్ మనకు చూస్తే. ఇది క్వశ్చన్ మనకి. దీన్ని అరేంజ్ చేయమంటారు, అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటారు, డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటారు. ఎలా డిస్ట్రిబ్యూట్ అంటారు ఫ్రెష్ వాటర్? దీన్ని బేస్ చేసుకొని ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్స్ డిజైన్ అయినాయి అంటున్నాం ఇండైరెక్ట్ మనకు చూస్తే. ఫస్ట్ ఏముంటుంది టాప్ లో పర్సంటేజ్ వైజ్ డివైడ్ చేస్తే? రివర్స్ అనేది లీస్ట్. ఓకే, అది కూడా క్వశ్చన్. ఉన్న దాంట్లో 0.0005% ఏముంటది అంటే లాస్ట్ లో రివర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏముంటాయి ఇందులో? గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్, హిమనీనాదాలు, హిమనీపాతాలు అంటున్నాం ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. సో ఫస్ట్ మనకి టాప్ లో ఏముంటాయి అంటే గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్. ఇదే దాదాపుగా మనకి 2.08% లో ఉంటది ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. తర్వాత ఏముండొచ్చు? ఈ 2.75% లో 2% ఇదే ఉన్నాయి అంటున్నాం, గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ అంటున్నాం. మెజారిటీ ఫ్రెష్ వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏమని చెప్పాలి? మెజారిటీ ఫ్రెష్ వాటర్ అంటే ఏ రూపంలో ఉంది? గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ ఇండైరెక్ట్ గా. తర్వాత ఏముండొచ్చు? ఇది మనం వాడుకుంటున్నామా? దీన్ని ఎవరన్నా యూజ్ చేసుకుంటున్నారా? మనం వాడుకునేది ఏది మెయిన్? ఇదే దాదాపుగా ఇంత పర్సంటేజ్ లో ఉంటది క్లియర్ గా. గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు. సో మనకు వాడుకలో ఉండే వాటర్ ఇది మనం యూజ్ చేయం క్లియర్ గా మనం చూస్తాం. అంటే యూజ్ చేసే వాటర్ లో మెజారిటీగా ఏ ఫామ్ లో ఉందంటే గ్రౌండ్ వాటర్. తర్వాత ఏముండొచ్చు? ఫ్రెష్ వాటర్ లేక్స్, సరస్సులు ఇండైరెక్ట్ గా మనం చూస్తే. తర్వాత ఇంకేమన్నా ఇలా లీస్ట్ ఫార్మాట్ లో చూసుకుంటే సాయిల్లో ఉండే మాయిశ్చర్, నేలలో ఉన్నటువంటి మాయిశ్చర్ అంటున్నాం తేమ, అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఇండైరెక్ట్ గా. లీస్ట్ ఫార్మాట్ ఏమన్నా? రివర్స్. అంటే చూడండి, హైడ్రోస్ఫియర్ అనేది ఫ్రెష్ వాటర్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఇది మనం ఇమాజిన్ చేసుకోలేము. రివర్స్ అనేది అతి తక్కువ రూపంలో ఫ్రెష్ వాటర్ ఉందనేది మనం జనరల్ గా ఇమాజిన్ చేయలేము. అది ఎక్కడో 7th క్లాస్ జనరల్ సైన్స్ బుక్ లో దాని గురించి ఉంటది క్లియర్ గా మనకు చూస్తే. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దిస్ ఫార్మాట్. మనం ఎలా అడగొచ్చు క్వశ్చన్? అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటారు, 4 ఇచ్చేసి దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో, డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటారు. లేదా లీస్ట్ ఫార్మాట్ లో ఫ్రెష్ వాటర్ అనేది జాగ్రఫికల్ గా ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది హైడ్రోస్పియర్ లో అంటే ఏమని చెప్పాలి మనం? రివర్స్ ఫార్మాట్ లో. ఇదంతా ఇండైరెక్ట్ గా మనం హైడ్రోస్పియర్ అంటున్నాం. సిమిలర్లీ లిథోస్పియర్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇందులో చూడండి, ఇది హైడ్రోస్పియర్ అంటున్నాం, ఇది లిథోస్పియర్ అంటున్నాం. ఓకే, ఇక్కడ జియోస్పియర్ అని రాస్తుంది ఇండైరెక్ట్. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? లిథోస్పియర్ అంటే చెప్పాలి. ఓకే, శిలా వర్ణం అంటున్నాం తెలుగులో ఇండైరెక్ట్ మనకు చూస్తే. ఎలా అర్థం చేసుకోవచ్చు? మన భూమి యొక్క 3 భాగాలు ఏమేంటాయి? భూమి యొక్క 3 భాగాలు, బయట ఉన్న పై పార్ట్ ని క్రస్ట్, మిడిల్లో ఉన్న భాగాన్ని మ్యాంటిల్, లోపల ఉన్న భాగాన్ని కోర్ అంటున్నాం. సో outer rocky part of the earth crust and upper part of the mantle. ఓకే, మ్యాంటిల్ లో ఉన్నటువంటి పై భాగము, బయట ఉన్నటువంటి క్రస్ట్ లో ఉన్నటువంటి రాకీ పార్ట్ ని మనం, ఆ రాళ్లతో కూడుకున్నటువంటి నిర్మాణాన్ని మనం ఇండైరెక్ట్ గా శిలావర్ణం అనే పేరుతో మనం చెప్పుకోవచ్చు, లిథోస్పియర్. ఓకే, దీన్ని బేస్ చేసుకునే కదా లైఫ్ సపోర్ట్ అయ్యేది. దాంట్లో ఎలిమెంట్స్ అన్ని ఒకేలాగా ఉంటాయా? మన ఎర్త్ పైన ఉన్నట్టే మూన్ పైన, అంగారక గ్రహం పైన అలానే ఉంటాయా? అలానే ఉంటే ఏముంది, మనం అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఇలా ఎలా ఉన్నామో ఆడ కూడా ఒకటి బిల్డింగ్ కట్టుకొని సర్వే అవ్వచ్చు. అలా ఉన్నాయా? దానికోసమే కదా మనం సర్చ్ చేసేది. ఇంటర్ ప్లానటరీ మిషన్స్. ఓకే, శుక్రయాన్ మిషన్ అంటున్నాం, మంగళయాన్ మిషన్ అంటున్నాం. ఫస్ట్ పోతానే ఏం చేస్తాం? ఆడేముంది? ఓకే, దాని సర్ఫేస్ పైన ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మన ఎర్త్ పైన ఉన్న ఎలిమెంట్స్ అక్కడ కూడా సిమిలర్ గా ఉన్నాయా, ఇంకా ఏదైనా వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఎవరైనా ఐడెంటిఫై చేస్తారా? ఇందాక మీరే అన్నారు, హ్యూమన్ బాడీలో ఉన్న ఎలిమెంట్స్, టాప్ 4 ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పాం మనం? ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ అన్నాం. సిమిలర్లీ ఎర్త్ క్రస్ట్, భూమి యొక్క పటలంలో ఓకే టాప్ 4 ఎలిమెంట్స్ ఏముంటాయి హైయెస్ట్ కాంపోజిషన్ లో? ఓకే, ఇది కూడా క్వశ్చన్. అసెండింగ్ ఆర్డర్ లో, డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటారు ప్లేన్స్ లో. నేను ఏమంటున్నా క్వశ్చన్ అది ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్ టాప్ 4 అంటున్నాం. టాప్ 4 పైనుంచి కిందకి ఇండైరెక్ట్ గా.
ఆక్సిజన్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. మన బాడీలో కూడా మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఆక్సిజన్. సిమిలర్లీ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అంటే ఏం చెప్పాలి? 46% ఆక్సిజన్ ఉంటుంది. అది మీరు గమనించాలి.